లక్షణాలు లేనప్పుడు ఆరోగ్యాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? ఇది చాలామంది అడిగే సాధారణ ప్రశ్న అండి. మెయిన్‌గా ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఎక్కువగా అడుగుతుంటారు మమ్మల్ని. బీపీ, కొలెస్ట్రాలు, షుగరు ఇవన్నీ మనకు లోపల ఉన్నా గానీ మనకి ఇమ్మీడియేట్‌గా వాటి సింప్టమ్స్ అలాంటివి బయటపడవండి. కొద్దిగా టైం తీసుకున్న తర్వాతనే మనకు అవి బయటకొచ్చే అవకాశమో లేదంటే వేరే వ్యాధి వల్ల ఫీవర్ వచ్చో ఇంకొక కారణంగానో మనం హాస్పిటల్కి వెళ్తే బయటపడతాయి. సో ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్కి మన లైఫ్ స్టైల్కి వీటికి కంపల్సరీగా 30 సంవత్సరాలు క్రాస్ అయిన వాళ్ళు మనకు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాల్సి ఉంటుందండి. మనకు సిమ్టమ్స్ డెవలప్ అయ్యే మనము చేయించుకోవాలి అని అనుకుంటే అప్పటికే మనకు డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్, ఆల్రెడీ ఫ్యామిలీలో ఆల్రెడీ బీపీ ఉందా, షుగర్ ఉందా, హార్ట్ డిజీజెస్ ఉన్నాయా, ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళకు ఎంత రెగ్యులర్గా అంటే మనం 30 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఒకసారి హెల్త్ చెకప్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి, చేసుకోవద్దు అన్నది మనము హిస్టరీ బేస్ చేసుకొని ఉంటుంది. సో 30 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఇప్పుడున్న లైఫ్ స్టైల్కు అందరూ ఒకసారి కంప్లీట్ బాడీ చెకప్ చేసుకొని ఇంకొంతమంది చేయించుకొని దే ఓంట్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఆల్సో. నువ్వు అలా చేయకూడదండి. అంటే ప్రతి దానికి హిస్టరీని బట్టి అందులో ఉన్న నార్మల్ వాల్యూ కూడా అబ్నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా కన్సల్ట్ అయ్యి మళ్ళీ తర్వాత ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు చేయాలన్నది చేసుకొని హెల్త్ ప్యాకేజెస్ చేసుకుంటే మనకు ముందే డిసీజెస్ని మనము ప్రివెంట్ చేసే అవకాశం.